హాయ్ ఫ్రెండ్స్, రమణి గారు రచించిన హద్దులున్నాయి జాగ్రత్త నావల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అతను బాగా మాట్లాడటమే కాదు, బ్రిలియంట్ కూడా. ఐస్ క్రీమ్ అయిపోయింది, బయలుదేరదామా అని అడిగాడు. మళ్ళీ తల ఊపాను. వద్దంటున్నారా? బాగుండదేమో ఇలా రోడ్డు మీద రాత్రంతా కూర్చుంటే అన్నాడు. ఛీ, వెళ్దామంటున్నాను అన్నాను. మరి నోటితో చెప్పొచ్చుగా అని స్టార్ట్ చేశాడు. ప్రదీప్ ఏదో హిందీ పాట హమ్ చేస్తున్నాడు. నాకైతే ఆజ్ ఫిర్ జినేగి తమన్నా హై అని పాడాలనిపించింది. పాటలు వింటారా అడిగాడు. వద్దు, మీరే పాడండి అన్నాను. బాగుందండి, ఊరికే లిఫ్ట్ ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని ఆదరించాలన్నమాట అన్నాడు. నాకెందుకో ఈ కొద్దిసేపట్లోనే అతనితో బాగా చనువు పెరిగినట్లు అనిపించింది. మీ ఇంటి దాకా దింపనా, కాస్త దూరంలో వదిలిపెట్టనా అని అడిగాడు. ఆలోచించి చాలా దూరంలో అన్నాను. అతను ఆశ్చర్యాన్ని దాచుకోలేక వాట్ అన్నాడు. స్వేచ్ఛగా నడిచి వెళ్ళాలనిపిస్తోంది అన్నాను. ఓ, అయితే ఓ పని చేద్దాం, దారిలో గుడిసెలో ఒక కప్పు కాఫీ తాగి వెళ్దాం అన్నాడు. గుడిసెలోనా అన్నాను. అవును, చూద్దురు కాని రండి అన్నాడు. ఒక అందమైన బంగ్లా ముందు కారాగింది. దాని పేరు లవర్స్ హట్ అని ఉంది. ఇదే నా గుడిసె, ఎలా ఉంది అడిగాడు. అద్భుతం అన్నాను. ఇంటి ముందున్న తోటే చాలు అతని టేస్ట్ చెప్పడానికి. ఇంటి వరకు పద్ధతిగా వేసిన లాన్ స్లాంటింగ్గా ఉన్న రూఫ్ మీదకి పాకిన లేత రంగుల పువ్వులున్న క్రీపర్స్ ఒక రంగుల పొదరిల్లా ఉంది. లాన్లో 2 కుర్చీలు, ముందు చిన్న టీపై పొందిగ్గా వేసి ఉన్నాయి. కూర్చోండి అని లోపలికి వెళ్ళాడు. మనసంతా మెడిటేషన్ చేసినంత ప్రశాంతంగా మారింది. ప్రశాంతత పరిసరాల వల్ల రాదు, మనస్థితి వల్ల వస్తుంది. మనసు బాలేనప్పుడు కోయిల పాటే కారు కూతల్లా చిరుగాలే భరించలేని రొదగా విసుగ్గా ఉంటుంది. నా జైల్లో నాకెప్పుడు చిరాగ్గానే ఉంటుంది. అతను వచ్చేలోగా మ్యాగజైన్స్ ఏమైనా చూద్దామని తీసుకున్నాను. భారతీయ శిల్పకళలు, భారతీయ సంస్కృతి సంపద ఇలాంటివే కొన్ని పుస్తకాలున్నాయి. అతని టేస్ట్ అంచనా వేయడం చాలా కష్టం అనిపించింది. ఇంతలో అతను వచ్చాడు. స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చినట్లున్నాడు. తెల్లని లాల్చీలో స్వచ్ఛంగా ఉన్నాడు. సారీ లేట్ అయింది అన్నాడు కూర్చుంటూ. డెనిమ్ పర్ఫ్యూమ్ తాలూకు మాస్క్లైన్ వాసన ముక్కుపుటాలకి గుప్పున తగిలి ఒకలాంటి సంకోచం కలిగింది. మొదటిసారి ఇతను నా గురించి ఏమనుకుంటున్నాడో ఇలా అడగగానే అన్నింటినీ ఒప్పుకున్నందుకు అన్న సందేహం కలిగింది. బహదూర్ అని వాచ్మెన్ని పిలిచి లోపలికెళ్ళి వంట మనిషితో చెప్పి కాఫీ పంపించమన్నాడు. నేనింక వెళ్తాను అన్నాను. కాఫీలు రానియండి అన్నాడు. తాగాకే వెళ్తాను, మీరెప్పుడైనా మా ఇంటికి రావాలి అన్నాను. షూర్, దానికోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు. అతని కార్డ్లెస్ మ్రోగింది. తీసి హలో, హాయ్, కామిని, వాట్ ఏ సర్ప్రైజ్, ఎప్పుడు దిగావు, రేపు కలుద్దామా, మా ఫ్లాట్కి వచ్చేయి, ఓకే, కాస్త బిజీగా ఉన్నాను, బాయ్ అన్నాడు. అతను మాట్లాడుతున్నంతసేపు అది ఓ ఆడపిల్లతో అని తెలిసి నాకు తెలియకుండానే మనసు చేదుగా అయింది. ఎంత విచిత్రం, అతనెవరో ఓ గంట క్రితం వరకు నాకు తెలీదు. అలాంటిది తెలిసిన గంటలోనే ఈ రకమైన జలసి, అది చాలా చెడ్డ సిమ్టమ్. అది కలిగిందంటే అవతలి వాళ్లతో మనం ఇన్వాల్వ్ అవుతున్నట్టే లెక్క. కాఫీలు వచ్చాయి. టేబుల్ మీద ట్రే ఉంచుతున్న 12 ఏళ్ల కుర్రాడు నా మొహం వైపు ఉత్సుకతగా చూడటం నా దృష్టిని దాటిపోలేదు. లోపల మీ మిస్సెస్ ఉన్నారా అని అడిగాను. ఆవిడెవరు అడిగాడు. మీకింకా మ్యారేజ్ అవ్వలేదా? ఆశ్చర్యం వేసింది. ఏం జలసీగా ఉందా అన్నాడు. ఆ మాట నిజం, పెళ్లికాని వాళ్ళని చూస్తే చాలా జలసీగా ఉంటుంది. ఇప్పటిదాకా ఆ కోరిక కలిగించిన అమ్మాయి నాకు తారసపడలేదు అన్నాడు. నాకెందుకో ఆ మాట తృప్తినిచ్చింది. మగవాళ్ళు భగ్న ప్రేమల గురించి కథలు చెప్తే వినలేం. పెళ్ళైన వారిగా మీరేం సలహా ఇస్తారు? చేసుకోమంటారా వద్దంటారా అని అడిగాడు. ఎవరికో వెళ్ళి దండం పెడితే నన్ను పోలి బతకమందని ఏం సలహా ఇవ్వను. నా జీవితం పెళ్లితో నరకప్రాయం అయింది కాబట్టి అందరిది అలా ఉండదుగా. ముఖ్యంగా మగవాడిది. పగ్గాలు ఎప్పుడూ వాడి చేతుల్లోనే ఉంటాయి. ఇంకో శతాబ్దం గడిచినా పెద్ద మార్పు ఉండదు ఈ విషయంలో అనిపించింది. మాట్లాడరేం అన్నాడు. మిమ్మల్ని ఇంటిని కనిపెట్టుకొని ఉండడానికి ఓ మనిషి కావాలిగా అన్నాను. దానికి పెళ్ళెందుకు? బహదూర్, మా వంటవాడు సాంబయ్య, కుర్రాడు రంగా ఉన్నారుగా, వీళ్ళకంటే బాగా కనిపెట్టుకుని ఉంటుందా భార్య అన్నాడు. మిగతా అవసరాలు అని ఆపేశాను. పెళ్లి వల్లే తీరతాయి అనుకుంటే పొరపాటు అన్నాడు. నాకు ఆనంద్ గుర్తొచ్చాడు. నిజమే, ఇవన్నీ ఆనంద్కి పెళ్లి వల్ల రాలేదు, మరెందుకు చేసుకోవడం? లోకం కోసం ఓ పెళ్ళాం అన్నాను. నేను నా కోసం, నా ఆనందం కోసం బ్రతుకుతాను. దాన్నే స్వార్థం అని లోకం అనుకున్నా నాకు పర్వాలేదు. నాకు చెడ్డవాడనే బిరుదులిచ్చి సత్కరించినా మోస్తాను అన్నాడు. అలా అందరికీ వీలవదుగా అన్నాను. ఎవరి పరిధిలో వాళ్ళు వీలు చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు ఇంకెవరిదో జీవితం జీవిస్తున్నట్లు అన్నాడు.
అర్థం చేసుకోవడానికి నాకు టైం పడుతుంది అనుకుంటూ ఇంకా నీ వెళ్తాను అన్నాను. నడిచేనా అడిగాడు. నడవగలిగినంత దూరం నడుస్తాను అని మీతో గడిపిన ఈ కొద్దిసేపు మర్చిపోలేనిది అన్నాను. థ్యాంక్స్ ఎలాట్, రేపు సెంటర్లో కలుద్దామా అడిగాడు. అన్నాను. ఈలోగా వీలైతే మాట్లాడుకుందామా అడిగాడు. నేను నవ్వి పర్సులో నుంచి ఆనంద్ కార్డ్ తీసి అందించాను. అతను కూడా తన కార్డ్ అందించి బాయ్ అన్నాడు. ఆ రాత్రి నేను చాలా ఆలస్యంగా నిద్రపోయాను. ఫోన్ రింగ్ అవుతున్నట్లు అదాటుగా ఉంది. వెళ్ళి చూస్తే మామూలే, మూగగా చూస్తోంది ఏమీ తెలియని ఆ పరికరం. ప్రదీప్ నవ్వు, నడక, మాట అన్నీ ఓ రకమైన ప్రొఫెషనల్ స్టైల్లో ఉన్నాయి. అతని బిహేవియర్లో ఏదైనా పొరపాటు దొర్లిందా, వెగటుగా అనిపించిందా అని ఎంత ఆలోచించినా ఒక్కటైనా తట్టలేదు. చీకటి ప్రేవులు చించుకొని పుట్టిన వెన్నెల కందులా ఉన్నాడు చంద్రుడు. అతని నవ్వులు వెన్నెలై తీరం వెలుగు నింపుకున్నట్లుగా దగదగలాడిపోతోంది. వెండి కుప్పలాంటి ఇసుక దెబ్బ మీద అతను వెల్లకిలా పడుకొని ఉన్నాడు. సముద్రం తాకుతుంటే పాదాలని వెనక్కి తీసుకొని నేను అతని కేసి చూశాను. మొహం మీద పడుతున్న జుట్టుని వెనక్కి తీసుకోకుండా అతను నన్నే చూస్తున్నాడు. గాలి బలంగా నా బట్టల్ని లాగి పారేయడానికి ప్రయత్నిస్తోంది. గుండెలకి ఎప్పుడో స్వేచ్ఛ లభించింది. చీర దూరంగా నీళ్లల్లో కొట్టుకుపోతూ కనిపించింది. చలికి వణుకుతూ చేత్తో గుండెల్ని కప్పుకొని అతని వైపు చూశాను. అతను రమ్మన్నట్లుగా చేతులు జాపాడు. నీకు నాకు జోడు, రాడా చంద్రుడు తోడు అన్నట్లు. చంద్రుడు తప్ప ఎవరూ లేని ఏకాంతం మనసులో జలతరంగిణి మ్రోగినట్లయింది. నడుము తంబురయ్యాయి, ఈ భారాలన్నీ మోయలేనని ఊగింది. పెదవులు విచ్చుకోగానే వీణ తీగ సారించి వదిలినట్లు తీయని అనే శబ్దం వెలువడింది. సముద్రఘోషకి నేపథ్యంగా నా కాలి మువ్వలు కంజర్లు మ్రోగించాయి. సరి గమ పదని సప్తస్వరాలు నా ఒంటి నిండా పాకి నిలవనీయలేదు. అడుగు కదిపితే నాట్యం అవుతోంది, పెదవి విప్పితే రాగం పలుకుతోంది, కన్నులు విప్పితే కమ్మని కవిభావనలా కవిత్వం ఉబ్బుకుతోంది. ఒక్కసారిగా నన్ను నేను నిలువరించుకోలేక అతని వైపు పరిగెత్తాను. యుగాల తరబడి దప్పిక కొన్నవాడికి జలధార లభించినట్లు అతని పెదవులు నేను దాచుకున్న అమృతాన్ని గ్రోలడానికి ఆరాటపడ్డాయి. నాకు ఊపిరి సలపనివ్వకుండా అతను నన్ను మొత్తంగా పీల్చేస్తున్న భావన. అతని చేతిలో వీణనయ్యాను, తంబురనయ్యాను, వేణువునయ్యాను. రసశోధనలో అతను రతీపతే అయ్యాడు. అమలిన శృంగారం, అమర ప్రేమలు మనకొద్దు. అద్వితీయాలు, అలౌకికాలు అసలే వద్దు. అంతర్మదనం వద్దుగాక వద్దు. ఇంతకన్నా మోక్షం ఏముంటుంది? ఏ తెల్లవారుజాములో ఆఖరి చుక్క వెళ్ళిపోతూ చెవులో గుసగుసగా రాత్రంతా కళ్ళు విప్పార్చుకొని చూసి మంటలు పుడుతున్నాయి. నీకింకా తనివి తీరలేదా పిల్ల అంది. పక్కకి ఒత్తిగిల్లలేని నా అవస్థ దానికి ఎలా చెప్పను? అతని చేతిలో బందీ అయిన నా శరీరం స్వతంత్రం సంపాదించుకోవడానికి సుముఖత చూపించడం లేదు. చెవి తమ్మి, కనురెప్ప, పెదవి అంచు, వేలి చివర్లు ఏ భాగం వదిలిపెట్టాడని గుచ్చుకునే, వరుసుకునే, రాసుకునే అతని బలమైన దేహంతో చెలిమి చేసిన నా తనువు వీడ్కోలు పలకలేక నీరసంగా గారాలిపోతోంది. జడపాయలని వేళ్లతో విడదీస్తూ, పాదాల మీద మునివేళ్లతో రాస్తూ అతను అలసిపోని వీరయోధుడిలా మళ్ళీ దుమ్దువి మ్రోగిస్తున్నాడు. ఆ రణబేరికి నా తనువు జడిసి మరింతగా అతన్ని హత్తుకుపోతోంది. ఈ రణం మరణం వరకు సాగితే అతని రుణం ఎలా తీర్చుకోను అనిపించింది. అతని ముఖం నా ముఖం దగ్గరగా వస్తుంటే గోధూళి ఆకాశాన్ని ముద్దాడినట్లుంది. అతను నాకు దూరంగా జరుగుతుంటే గోదావరి తీరాన్ని వదిలి దూరం అవుతున్నట్లుంది. ఎన్ని క్షణాలైనా సరే ఈ భారాన్ని మోస్తూ నిశ్శబ్దంగా ఈ కాలవాహినిలో కలిసిపోయి ఎవరికీ తెలియకుండా జలసమాధైపోవాలని ఉంది. శుద్ధ సావేరి రిషభంలో కలిసి సాగిపోతుండగా ఏదో అపశృతి. తండ్రి తెగిపడిన చప్పుడు. శరీరం బాధతో మూల్గింది. కళ్ళు విప్పి చూశాను. నా తీరం, వెన్నెల, శుద్ధ సావేరి, మురళీనాదం ఏవీ లేవు. ఆనంద్ మాత్రం ఉన్నాడు. నన్ను తన వైపు బలవంతంగా త్రిప్పుకున్నాడు. ప్రియ లేనట్లుంది ఊళ్ళో. ఆ భావన రాగానే అందమైన ఉద్యానవనంలో నుండి ఒక్కసారిగా బురద కాలువలోకి విసిరివేయబడినట్లు అనిపించింది. నా కలలను సైతం చిన్నాభిన్నం చేసే హక్కు ఇతడికి ఎవరిచ్చారు? అప్పటిదాకా స్వర్గారోహణ చేసిన శరీరం అతనికి సహకరించలేదు. ఫలితంగా అతని చేతిలో ప్రాణం పోయిన కట్టెలా మిగిలాను. ఆనంద్ పక్క మీద నుండి లేస్తూ, ఈడియట్, చీర కట్టుకోగానే ఆడదానివైపోవు, ప్రియం వద దగ్గర నేర్చుకో అన్నాడు. మీద పడగానే మగాడివైపోవు, ప్రదీప్ని చూసి మనసుని శృతి చేయడం తెలుసుకో అని నేనంటే అతని మొహం ఎలా మారేదో కదా. పట్టుచీర కట్టుకుని పేరంటానికి వెళ్తూ బురదలో కాలేయడం అంటే ఇదే. నా మనసంతా చిరాగ్గా మారింది. ఆనంద్ ముట్టుకున్న శరీరాన్ని మసిలే నీళ్లతో వీలైతే డెటాల్ వేసి కడుక్కోవాలనిపించింది. ఇలా ఏ భర్త వల్ల అయినా భార్యకి అనిపిస్తే ఇంక వాడు చావడం నయం. నేను లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయాను. సాయంత్రం ఎప్పుడవుతుందా, కంప్యూటర్ సెంటర్కి ఎప్పుడు వెళ్దామా అనుకుంటూ కాలు ఒకచోట నిలవకుండా పగలంతా ఎదురు చూస్తూ గడిపాను.
సాయంత్రం గులాబీ రంగు షిఫాన్ చీర కట్టుకున్నాను. శాండిల్వుడ్ పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటుంటే పెదవి మీదకి మల్లెతీగలా నవ్వు పాకింది. జుట్టుని బ్రష్ చేసి జడాల్లకుండా వదిలేసి చెవి పక్కగా గులాబీ పువ్వు పెట్టుకున్నాను. నా కళ్ళు ఎప్పటికన్నా ఎక్కువ ప్రశాంతవంతంగాను, పెదవులు మామూలు కన్నా ఎక్కువ ఎరుపుగాను అనిపించాయి. గుండెలెందుకో భారంగా ఊపిరి తీసుకున్నట్లు ఫీల్ అయ్యాను. కారు ఎక్కగానే ఆలోచనలకి రెక్కలొచ్చినట్లు ఫీల్ అయ్యాను. క్లాస్ అయిపోయింది. నిన్న చెట్టు కింద నిలబడ్డాను. డ్రైవర్ దగ్గరగా వచ్చి రండి మేడం పోదాం అన్నాడు. నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళిపో అన్నాను ధైర్యంగా. అతను ఏదో అనబోయి నా చూపులోని తీక్షణతకి జడిసి వెళ్ళిపోయాడు. చాలాసేపు గడిచిపోయింది. అందరూ ఒక్కొక్కరిగాను జంటలుగాను వెళ్ళిపోయారు. ప్రదీప్ రాలేదు. దీపం పెట్టని ఇల్లులా తయారైంది నా మనసు. కాళ్ళని బలవంతంగా ఏడవాల్సి వచ్చింది. నడుస్తూ వస్తుంటే ఎవడో పక్క నుండి వెళ్తూ హాయ్ బ్యూటీ వస్తావా అంటూ స్కూటర్ మీద దూసుకుపోయాడు. వెధవ నన్ను బ్యూటీ అని నిజంగా అన్నాడో అంతే ఇంగ్లీష్ వచ్చో తెలియలేదు. అయినా వస్తావా అన్నవాడు ఆగకుండా పోతే ఎలా? నోటితో తీర్చుకునే ఆబ వెధవలు. నిలబెట్టి వరుసగా షూట్ చేసి పారేయాలనిపించింది. కళ్ళు మసకగా అయ్యాయి. కన్నీళ్ళ? ఎంత విచిత్రం, అవి ఇంకా ఇంకిపోలేదు. ఈ మధ్యన ఆనంద్ ఎంత పొడిచినట్లు మాట్లాడినా, అత్తయ్య మామయ్య నా ముందే ప్రియ గురించి పొగిడినా, జయంతి తేలిగ్గా తీసి పారేసినా, ఏం చేసినా రాని కన్నీళ్లు ఎందుకింత తీయగా వస్తున్నాయి? ఇంటికి వచ్చేటప్పటికి కాళ్ళు పీకేస్తున్నట్లు ఒకటే నొప్పి. కాస్తా కోస్తా దూరం లేదు మరి. ప్రదీప్ని తలుచుకుంటే చాలా కోపంగా ఉంది. నిశ్శబ్దంగా ఉన్న తటాకంలో రాయి విసిరి అలజడి సృష్టించి ఏమీ ఎరగనట్లు చక్కా పోయాడు. ఇదో రకమైన శాడిజం అనిపించింది. డాబా మీదకెళ్ళి మల్లె మొగ్గలు కోద్దామన్నా, చెట్లకి నీళ్లు పోద్దామన్నా ఏ పని చేయబుద్ధి కాలేదు. వంట కూడా చేయలేదు. టీవీ చూసినా, పుస్తకం తిరిగేసినా విసుగు పుడుతోంది. ఫోన్ వైపే చూస్తూ, రాని మనిషి కోసం తలుపు వైపే చూస్తూ దుర్భరంగా గడిచింది కాలం. రాత్రి ఆనంద్ తలుపు తోసుకుని నా గదిలోకి రాగానే అలర్ట్ అయ్యి నాకు అస్సలు ఓపిక లేదు, మీ గదిలోకి వెళ్ళండి అన్నాను. ఎవరితో తిరిగొచ్చావు? చాలా సూటిగా అడిగేశాడు. నేను భయపడినంతా అయింది. రాక్షసుడికి అనుమానం వచ్చేసింది. ఇంకా ఆరాలు తీయడం ప్రారంభిస్తాడు. వీడు ఉంచుకున్న దాని ఇంట్లో పడుకొని కట్టుకున్న దాని మీద నిఘా పెడతాడు. వీడుట్టి వెధవ. తెలుగు భాషలో అతన్ని తిట్టడానికి ఏ తిట్టు మిగల్లేదు. ఇంకా కారు వద్దన్నావట అడిగాడు. నడవాలనిపించింది అన్నాను. ఆనంద్ గాడి భార్య బజార్న పడిందిరోయ్ అని అందరూ అనుకోవడానిక? కోపంగా అడిగాడు. అందరూ అనుకుంటారనే కానీ వీడికేం లేదా? రహస్యంగా ఏవైనా చేయొచ్చన్నమాట అనుకున్నాను. తెక్కవేషాలేయకు, నా సంగతి తెలుసుగా అన్నాడు. నాకు మాధవి గుర్తొచ్చింది. ఆ రోజున ఆ రౌడీగాడి చేత దాన్ని కొట్టించిన వీడిని నేను వదిలిపెట్టకూడదు. మొహం పగిలేట్లు కొట్టించాలి. కాదు, వీడు పడి చచ్చిపోతున్న ఆ పరువు మీద కొట్టించాలి. ఆ దెబ్బకి వీడు, వీడి నాన్న, అమ్మ, చెల్లి అందరికీ దిమ్మ తిరిగిపోవాలి. రేపటి నుండి క్లాస్ అయిపోగానే ఇంటికి రా, లేకపోతే మాన్పించేయాల్సి వస్తుంది అనేసి వెళ్ళిపోయాడు. తోలుబొమ్మలు ఆడించేవాడిని అనుకుంటున్నాడా? వీడు ఆడిస్తేనే నేను ఆడాలా? దారం కాస్త పుట్టుకున్న తెంపుకున్నానంటే వదిలిపోతుంది అనుకున్నాను. మామయ్య ఫోన్ చేశాడు. ఈరోజు క్లాస్కి వెళ్ళకు, అత్తయ్య నిన్నెవరో బంధువుల ఇంటికి తీసుకెళ్తుందంట, శ్రీమంతం పేరంటానికి అన్నాడు. కోడల్ని బలవంతంగా గొడ్రాల్ని చేసి ఎవరింటికో వెళ్ళి గాజులు తొడిగించడానికి సిగ్గుండాలి. నాకు కారొద్దు, నేను వస్తాను అన్నాను. నీ ఇష్టం అన్నాడు మామయ్య. నాకు కారును చూస్తే చాలు రెక్కలు చాపుకుంటూ వచ్చే రాబందే జ్ఞాపకం వస్తుంది. అమ్మమ్మ దగ్గరున్నప్పుడు ఎంత బాగుండేదని. నేను మాధవి మొక్కజొన్న కండెలు కొనుక్కొని ఒలుచుకుంటూ తింటూ దారిన పోయే వాళ్ళని అది పేర్లు పెట్టి వెక్కిరిస్తుంటే నవ్వుకుంటూ అంతా మమ్మల్ని చూస్తున్నా పట్టించుకోకుండా, అది రోడ్లని ఇళ్ళని తేడా లేకుండా స్వచ్ఛంగా పిల్ల కాలువలో చేపల్లా ఎగిరెగిరి గంతులేస్తూ ఉండేవాళ్ళం. అమ్మమ్మ కాల్చిన కొయ్యి రొట్టె ముక్కంటే దానికి ఎంతో ఇష్టం. పాపిష్టి దాన్ని పిలిచి ఒక్క పూట అన్నం కూడా పెట్టలేకపోతున్నాను. మాధవిని ఎంతగానో చూడాలని ఉంది. కానీ నేను వెళ్తే అన్నీ చెప్పాల్సి వస్తుంది. దాని దగ్గర దాచలేను. దాని చదువుకి ఆటంకం, బాధపడుతుంది. అసలే ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంది. డిస్టర్బ్ చేయకూడదు. నా కనీసపు కోరికే రోడ్డు మీద నడవడం. చిన్నప్పుడు డబ్బులు లేక మైళ్ళ కొద్దీ దూరం నడుస్తూ ఎవరైనా కనికరించి లిఫ్ట్ ఇస్తే బాగుండు, లేదా బస్కి అయినా డబ్బులు ఇస్తే బాగుండు అనుకునేదాన్ని. అదే ఈ రోజున స్వేచ్ఛగా నా మానాన నన్ను నడవనిస్తే చాలు అనుకుంటున్నాను. ఏ క్లాస్ ఖైదీ లాంటి జీవితం, కడుపు నింపడానికి పచ్చడి మెతుకులు దొరికితే చాలు అనుకున్నప్పుడే సుఖంగా ఉన్నాను. ఇప్పుడు ఏం కావలిస్తే అది తినొచ్చు. ఎవడికి కావాలి తిండి? మనిషి బ్రతకడానికి కావాల్సింది రుచైన భోజనం కాదు, మనసుకు నచ్చే విషయం. జీవితం మీద అనురక్తి లేనప్పుడు బ్రతకడం ఒక బ్రతుకు కాదు.
ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు. అనవసరంగా ఈ మావయ్య ఆనంద్ ఏదేదో ఊహించుకుంటారు. అయినా 18 ఏళ్ల అమ్మాయిని చూసినట్లు ఇప్పుడు నన్ను ఎవరు చూస్తారు? నా ఆలోచనకి నాకే కోపం వచ్చింది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.